నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా మన గ్రామాలను మన ఊర్లను తాకట్టు పెడుతుందని అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య అన్నారు. బాపట్ల జిల్లా పంగలూరు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో గరటయ్య మాట్లాడుతూ మన తాతల నుండి సంక్రమించిన మన ఆస్తి హక్కులు ప్రభుత్వం దగ్గర పెట్టుకుని మనకు జెరాక్స్ పత్రాలు అందజేస్తుంది అన్నారు. దీనివల్ల సామాన్య నుంచి ఉన్నత వర్గాల వరకు ఆస్తిపై హక్కులను కోల్పోతారని తెలిపారు. ఇలాంటి చట్టాలను వ్యతిరేకించాలని ప్రజలందరినీ కోరారు. బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలను కూడా దీన్ని అమలు చేయడం లేదని తెలియజేశారు. బ్రిటిష్ ప్రభుత్వంలో అమలు చేసిన రెవెన్యూ చట్టాలను సవరించుకోమని కేంద్ర ప్రభుత్వం చెబితే దాన్ని ఆసరాగా తీసుకొని రాష్ట్రం మొత్తం భూములను తాకట్టు పెట్టే విధంగా యజమానులకు హక్కులు లేకుండా చట్టాలను తయారు చేశారని గరటయ్య సోదరుడు బాచిన చెంచు ప్రసాద్ ఆరోపించారు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని కనుక ముఖ్యమంత్రి తీసుకెళ్తే నిధులు వెంటనే కాకపోయినా తర్వాత అయినా ఒక సంవత్సరం కాకపోయినా 2 సంవత్సరాలకైనా అది సమకూర్చుకునే విధానం ఇంతకుముందు ఉండేది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో శాసనసభ్యుడైనా మంత్రివర్యులైనా వాళ్ళంతటా వాళ్ళు ఈ జిల్లాకు లేకపోతే నియోజకవర్గానికో అభివృద్ధి చేయాలంటే ఇది అవసరము ఈ ప్రాంతంలో అన్నప్పుడు వాళ్ళు నిధులు సమకూర్చేటి అంటే తీసుకునేది అధికారం మంత్రులు ఏ ఒక్క మందికి లేదు. ఉదాహరణకి మన అద్దంకి నియోజకవర్గంలో ప్రధాన సమస్య సాగునీటి సమస్య. ఈ సాగునీటి సమస్య మీద పసుపాడు ఎత్తిపోతల పథకం, పోలిరెడ్డి ఎత్తిపోతల పథకం అది సుబ్బారెడ్డి గారిని ఆరోగ్యంతోటి ఆయన చనిపోయిన తర్వాత రాజశేఖరెడ్డి గారు చూసినప్పుడు రాజశేఖరెడ్డి గారు సమస్య ఏమైనా అడిగితే ఈ కొరిసిపాడులో పుల్లకమ్మల నుంచి నీళ్లు ఎత్తిపోసి రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే కొరిసిపాడు మండలంలో 20,000 ఎకరాలకి నీటి సాగు కల్పించినప్పుడు ఆయన వెంటనే స్పందించి నిధులు కేటాయించేసి మొదలుపెట్టిపోయారు. దాన్ని ఈ రోజు పూర్తిగా అసంపూర్తిగా ఉంది. ఆ అసంపూర్తిగా ఉన్న స్కీముని పూర్తి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు నేను మొట్టమొదటిగా ఇది మనం అధికారంలోకి వస్తే ఇది చేయాలని చెప్పి నేను తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఒక 40 సార్లు అంటే వెళ్ళినప్పుడల్లా నా చేతుల నుంచి రిప్రజెంటేషన్ అదే ఉంటుంది. కానీ దాని గురించి ఏ విధమైనటువంటి స్పందన ఈ రోజు వరకు లేదు. తర్వాత కొన్ని సాగునీటి సమస్యల మీద మంత్రులు అంబటి రాంబాబు గారి దగ్గర కూడా మనం వెళ్ళటం జరిగింది. వెళ్తే ఒక 5 లక్షలు ఎక్కడంటే రాంపూర్లో సాగునీటి సమస్య కాలువలు కొన్ని రిపేర్ చేస్తే చివరిదాకా పోతే 150 ఎకరానికి నీటి పారుదల అవుతుందని రాంపూర్ రైతులు అడిగినప్పుడు కనీసం ఆ 5 లక్షలను ఇస్తే 150 ఎకరాల రైతులకు ఉపయోగపడుతుంది సంవత్సరానికి రైతులకి చెప్పని చెప్తే మీరు లేదా డాక్టర్ గారు ఇక్కడ ఫండ్స్ ఇచ్చే పరిస్థితి మన దగ్గర ఏం లేదు కదా అన్నాడు. అంటే ఒక మంత్రికి క్యాబినెట్ మంత్రికి సంబంధిత మంత్రికి ఒక 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితులు లేని విధంగా మరి పరిపాలన కొనసాగింది గత 5 సంవత్సరాలు. మరి కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమం తప్పితే వేరే కార్యక్రమం లేదు. వేరే ఏ విధమైన అభివృద్ధి జరగలేదు అనేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. రోడ్లు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, సాగునీటి సమస్య కానివ్వండి, మనం కొత్తగా ఏం చేయలేకపోయింది గవర్నమెంట్. సరే పరిశ్రమ సంగతి తెలిసిందే. కాబట్టి అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమం అనేటువంటిది రాష్ట్రాన్ని ఒక 30 సంవత్సరాలు 3 దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్ళడం జరిగింది అనేటిది వాళ్ళందరి అభిప్రాయం. రెండోది కక్షపూర్తిగా రాజకీయాలు. వాళ్ళు ఎవరైతే వ్యతిరేకం ఉంటారో వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టి బనాయించేయటం. అయితే అర్థం నియోజకవర్గం అట్లాంటివి జరగకపోయినా బట్ మెజారిటీ ప్లేసెస్ చాలా చోట్ల కూడా ఈ విధమైన రాజకీయాలు మనం చూసాం. ముఖ్యంగా ఒంగోలులో ఆ సుబ్బారావు గుప్తా అనేటువంటి వాడు వాడి విమర్శించాడని వాడి మీద నానా రకాల కేసులు పెట్టి గందరగోళం చేసే విషయం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయం. సో ఈ విధంగా కక్షపూర్తి రాజకీయాలు, విధ్వంసక రాజకీయాలు, నియంతృత్వ పోకళ్ళు ఇవన్నీ చూసి ప్రజల్లో మరి విసిగి వేశారు.
మరి ఈ రోజున రాష్ట్రంలో ఈ పరిస్థితులు గమనించిన తర్వాత వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇళ్లలో ఉన్నట్టు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి పదే పదే మాట్లాడారు. ఆయన ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్రంలో పాపులర్ యాక్టర్, అందరికీ చాలామంది అభిమానులు ఉన్నారు. మాట్లాడితే స్కూల్లో పిల్లల గురించి విద్యాదీవెన కార్యక్రమం చేస్తా మరి పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడే స్పీచ్లు చూడండి. ఆయన 3 పెళ్ళాలు 4 పెళ్ళాలు నేషనల్ ఇంటర్నేషనల్ వాటిని ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నాం మనం? ప్రజాప్రతినిధి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది, ఒక ప్రతిపక్ష నాయకుడిని విమర్శించేటప్పుడు, ప్రతిపక్ష పార్టీని విమర్శించేటప్పుడు ఆ నాయకత్వం యొక్క వ్యక్తిగత కారణాల్లోకి వెళ్ళి దాన్ని పదే పదే మరి విద్యార్థులకి దగ్గర మాట్లాడటం అంటే అది చాలా బాధాకరం. ఆ స్టేజ్ మీద నేను కూడా ఉన్నాను. సో ఇట్లాంటి ఇవన్నీ కూడా చూసినప్పుడు ఈ పరిపాలనకి ఏమాత్రం కూడా మరి ప్రజలు సహించరు. అదేవిధంగా ఇవాళ అందరూ కలిసి ఈ రాష్ట్రంలో ఈ విధ్వంసకర పరిపాలన, లేకపోతే రాజధాని ఉన్న రాజధాని డెవలప్ చేస్తూ పోయేదానికి ఆ రాజధాని తీసేసి 3 రాజధానులు అన్నాడు. ఈ దేశంలో ఏదన్నా రాజధాని లేని రాష్ట్రం ఏది ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, గమనించారు. మరి నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను వచ్చి 74-75లో 74లో రాజకీయాలకు వచ్చాను. దాని తర్వాత 76 ఇందిరాగాంధీ 77లో ఆమెని జడ్జిమెంట్ అప్పుడు అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక తెలదన్నప్పుడు అప్పుడు ఎమర్జెన్సీ పెట్టింది. ఆ ఎమర్జెన్సీ రోజుల్లో ఆ రోజుల్లో ఉత్తర భారతదేశంలో ఎవడైనా కోపం ఉంటే ఉండి లోపల వేయటం, వాళ్ళకి పెట్టడం, నాయకుడు ఎవరైనా మాట్లాడితే అరెస్ట్ చేయటం, ఈ విధమైన కార్యక్రమాలు చూసినప్పుడు ఆ నియంత్రిత పోకళ్ళకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని నిలబడటం కోసంగా, ప్రజాస్వామ్యాన్ని పరీక్షించడం కోసంగా ఆ రోజు నుండి విభిన్న సిద్ధాంతాలు గల రాజకీయ పార్టీలు అంటే బీజేపీ మతతత్వ పార్టీ అది వేరు, అట్లానే సోషలిస్ట్ అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులతో ఏకమై మన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో అందరూ కలిసి అన్ని పార్టీలు కలిపి జనతా పార్టీ ఏర్పడి ఆ రోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీ నియంత్రిత పొగలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసంగా జనతా పార్టీ ఏర్పాటు చేసి ఆ విధంగా ఘనవిజయం సాధించి ఈ దేశం ప్రజాస్వామ్యం అంటే గౌరవిస్తుంది, ఈ దేశ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు, ఎవరు నియంత్రిత పొగలు పోయినా దాన్ని సహించుకునే దాన్ని మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మన దేశ ప్రజలు ఇందిరాగాంధీ తగిన బుద్ధి చెప్పిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ రోజున ఎందుకంటే ఈ తర్వాత వచ్చిన జనరేషన్స్ ఇవాళ 4 జనరేషన్స్ మారి 45 సంవత్సరాలు మేము రాజకీయాల్లోకి వచ్చి అంటే 4 జనరేషన్స్ మనం చూసాం. మరి ఈ జనరేషన్కి అవి తెలియకపోవచ్చు, అది ఒక హిస్టరీ. ఈరోజు చూస్తుంటే అదే పరిస్థితులు ముచ్చుకొచ్చాయి. అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా అవినీతి, అరాచకం, విధ్వంసం, నియంతృత్వం వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడుతున్న పరిస్థితులు రావటం, అందులో భాగంగానే ఇవాళ కూటమి ఏర్పాటు చేయటం, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి కూటమి ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఇలాంటి విధ్వంసకరమైన అప్రజాస్వామ్యం నియంతృత్వ పోగొట్టు ఈ పాలనకి అంతమొందించాలనే లక్ష్యంతో వాళ్ళ కూటమిగా ఏర్పడి ప్రజల ముందు రావడం జరిగింది. మరి ఈనాడు కూటమి అభ్యర్థులకు గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. భావితరాల వాళ్ళకి మరి అభివృద్ధి జరగాలన్నా, ఈ రాష్ట్రంలో బాగుండాలన్నా, మరి 30 సంవత్సరాలు వెనకబడినట్టు మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే చంద్రబాబు లాంటి మరి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమైన విషయాన్ని మరి గుర్తించి నిన్నే మన ప్రధాని మోదీ సభలో చెప్పడం జరిగింది. వాళ్ళు ఈనాడులోనే ఇక్కడ చూశాను. నేను చంద్రబాబు లాంటి వాళ్ళ అవసరమని ఈ రాష్ట్రాన్ని వెనకబడిపోయింది జగన్ పరిపాలనలో. అలాంటి మరి అవినీతిపరమైన